పద్మాక్షి, సహస్ర, యమున, పండు నలుగురు కలిసి దేవుడి గుడి దగ్గర లోపలికి వెళ్ళిపోతారు. పూజారి గారు వచ్చి చెప్పండి అమ్మా ఎవరి పేరు మీద అర్చన చేయాలి అని అడగడంతో గోత్రనామాలు చెప్పండి అని అడుగుతూ ఉంటారు. ఇంకా అలా యమున విష్ణు విహారీ సూర్యవంశం ఇంటి పేరు పైడిపాల గోత్రం అని చెప్పడంతో ఇంకా పూజారి గారు ఆలోచిస్తూ ఉంటారు. ఏంటి పూజారి గారు ఏమైంది అని యమున అడుగుతూ ఉంటే, ఇందాకే ఈ పేరుతోనే ఎవరో వచ్చి అర్చన చేపించారమ్మా అని పూజారి గారు చెప్పడంతో, అవునా మా విహారీ పేరు మీద ఎవరు అర్చన చేపించుంటారు, మేమే కదా ఇప్పుడు ఈ ఊర్లో మాకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు అని యమున, సహస్ర అందరూ అనుకుంటూ ఉంటారు. అదిగోనమ్మా వాళ్ళే అని వెళ్ళిపోతున్న లక్ష్మి వాళ్ళని పూజారి గారు చూపిస్తూ ఉంటారు. ఇంకా అటువైపుగా చాలా షాకింగ్గా యమున, పద్మాక్షి వాళ్ళు చూస్తూ ఉంటారు. మరోవైపు అప్పుడే విహారీ కారు దిగి లోపలికి వస్తూ ఉంటే పాప మెట్ల దగ్గర నుండి చూసి నాన్నొచ్చారు అని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంకా పాప పడిపోతూ ఉంటే విహారీ ఒకసారిగా అడ్డుకుంటాడు. ఇంకా పట్టుకొని చూసుకోవాలి కదమ్మా ఎక్కడికి వెళ్తున్నావురా అని అడుగుతూ ఉంటే, రండి నాన్న అని పాప విహారీ చెయ్యి పట్టుకొని మరి గుడి లోపలికి తీసుకొస్తూ ఉంటుంది.